సర్వకృపానిధియగు మా పరలోకపు తండ్రి, ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా మీ ప్రజల మధ్య నువ్వు సంచరిస్తున్న దేవుడు. సండే స్కూల్ పిల్లలుగా వారు కంఠత వాక్యాన్ని సన్నిధిలో వివరించుట ఎరిగిన దేవుడు. వారికి ఇంకా జ్ఞానము దయచేయండి, వివేకాన్ని నేర్పడతానాన్ని అనుగ్రహించండి, సామర్థ్యము దయచేయండి. వారు ఉన్న విద్యా విధానంలో ఆసక్తి అభివృద్ధి దయచేయండి, ప్రయాణాలను తోడైనండి. పెద్దలుగా బలను సమీపించడానికి వారికి లేని అభ్యంతరాన్ని గురించి సాక్ష్యం ఇచ్చి మేము బలను సమీపించబోతున్నాం అని ఇచ్చిన సాక్ష్యాలు నీకు తెలిసే ఉన్నాయి. అత్యంత కృప కనపరచండి, మీరు మహిమ తెచ్చుకొని మీ కుమారుడు జగదీష్ చౌదరి విషయంలో మీరు చేసిన కార్యాలు ఆశ్చర్యకరమైనవి కనుక నీ నామానికి మహిమకరముగా, నీ సాక్షిగా, సజీవ సాక్షిగా నేను నిందగా మహింపరచుకుంటూ నీ మహిమార్థమై ముందుకు సాగుతున్న సహాయం చేయండి. దుష్టుని ప్రతిక్రియను లయపరచండి, మీ కృప కనపరిచి ప్రత్యక్షతలో బలపరిచి మీ మహిమార్థమై నడిపించుకొని మహిమ తెచ్చుకొని ప్రభువా కూడిన మేము చదవబడిన వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీ జ్ఞానము చొప్పున మాతో మాట్లాడి బలపరచండి, మీరు మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదువుదాం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి సౌలును పౌలుగా మార్చుకుని తన పరిచర్యకు అనగా ఆయన యొక్క ఆశ్చర్యకరమైన కార్యములను ప్రకటించటానికి, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటానికి దేవుడు ఏర్పరచుకొని అన్యజనులకు అపోస్తలుడిగా నడిపించుకుంటూ వస్తున్నాడు. దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఈ కొరింథీలో ఉన్న సంఘాన్ని కట్టబడటానికి దేవుడు పౌలును ఉపయోగించుకున్నాడు. అప్పుడప్పుడు వచ్చి సంఘాన్ని దర్శించి సంఘాన్ని బలపరిచి సంఘం యొక్క యోగ క్షేమాలను తెలుసుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాడు. ఆ ప్రయాణము సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. సుమారుగా ఒక రోజు వస్తే మళ్ళీ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎప్పటికో ప్రభు మార్గం సరళం చేస్తే మళ్ళీ అక్కడికి వచ్చే పరిస్థితులు. అంతవరకు కూడా వారు బలపరచబడుతూ యోగ్యులుగా జీవించుకుంటూ దేవునికి ఇష్టలుగా దైవాత్మ చేత నడిపించబడుతూ అన్ని విషయాల్లో పౌలు గారు ఉన్నప్పుడు నడుచుకునే విధానాలను బట్టి నడుచుకుంటూ జీవిస్తున్నారు. హల్లెలూయా. కనుక కొన్ని వ్యతిరేకమైన సంగతులు, కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు, కొన్ని సమస్యలు ఆ సంఘములో ఉన్నట్లుగా గుర్తించి ఆరంభము నుంచి అనేక విధాలుగా తెలియచేస్తూ
చివరికి అంటున్నాడు, చివరికి సహోదరులారా. తుదకు అంటే చివరికి, ముగింపులో తుదకు సహోదరులారా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. రెండవది సంపూర్ణులై ఉండండి. మూడవది ఆదరణ కలిగి ఉండండి. నాలుగవది మీరందరూ ఏక మనస్సు కలిగిన వారై ఉండండి. అందరూ కూడా సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. 12వ వచనంలో అంటున్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకడు వందనములు చేసుకునుండి. కాబట్టి దేవుని ప్రజలముగా క్రీస్తు యేసు పిల్లలముగా మనము జీవించే విధానములో మనము సంతోషంగా ఉండాలి. ఎందుకు సంతోషం? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటుండగా దేవునికి శత్రువులమై బలహీనులమై మనము జీవిస్తుండగా వివిధమైన పద్ధతుల్లో వివిధమైన ఆచారాలు సాంప్రదాయాలు కలిగిన వారముగా వివిధమైన మతస్థులుగా కులస్థులుగా భాషలు సాంప్రదాయాలు మనస్తత్వాలు కలిగి మనము జీవిస్తుంటే ఇప్పుడు అందరినీ ఏం చేశాడు? ఆయన ఏకం చేశాడు. హల్లెలూయా. మొదటి ఇశ్రాయేలుకి మనకి మధ్య పెద్ద అడ్డుగోడ ఉంది. కాబట్టి ఈ అడ్డుగోడను ఆయన పడగొట్టేసి వారిని మనలను ఏకం చేశాడు. అటు ఇశ్రాయేలుకి మనకి ఏర్పాటు చేశాడు, మనలో మనకు ఏకం చేశాడు. కాబట్టి ఇప్పుడు మనమందరము ఐక్యత కలిగిన వారము. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు మంచిదా, కీడు మంచిదా? కీడే మంచిది. దేవునికి మహిమ కలుగునుగా. అవునా? మరి ఏది మంచిది? మేలు మంచిది. మేలంటే మేలు కలిగితే సంతోషమా, కీడు కలిగితే సంతోషమా? చెప్పండి. మేలు కలిగితేనే సంతోషం. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పారుగా, ఏం కలిగిందంట? మేలు కలిగిందంట. కాబట్టి అప్పుడప్పుడు మీరు కూడా చెప్తారుగా, ఎప్పుడెప్పుడు చెప్తారు? మేలు కలిగినప్పుడు చెప్తారు. కీడు కలిగినప్పుడు ఎప్పుడైనా చెప్తారా? చెప్తారులే. ఎట్లా చెప్తారు? మీరందరూ ప్రార్థించారు అట్లా చెప్తారా? చెప్పండి. అట్లాగే చెప్తారు కదా. కీడు కలిగితే అట్లాగే చెప్తారు. ఏడుతో చెప్తారు. అది వినపడదు మనకు. ఏం చెప్తారో అర్థం కాదు. అట్లా ఏడుతో చెప్తారు. అదే మేలు జరిగితే దేవుని స్తోత్రం, నాకు ప్రమోషన్ ఇచ్చాడు, మంచి జీతం ఇస్తున్నాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి ఇల్లు ఇస్తున్నాడు, మీరందరూ నా గురించి హాయ్ బాబు ప్రేమ. కాబట్టి రేపు పొద్దున మా ఇంటికాడ కృతజ్ఞత కూడిక మీరందరూ చెప్పనేంటండి రావాలి. ఎక్కడికి వస్తారు? మా ఇంటికి రాబాకండి. రేపు మా ఇంటికాడ కృతజ్ఞత కూటం లేదు. మాస్టర్ గారు చెప్పాడు కదా, చివరికి ఎట్లయితే కృతజ్ఞత కూటం ఉంది, మా ఇంటికాడ రేపు రండి అని చెప్పాడు కదా అని రేపు వచ్చారు. రేపు కృతజ్ఞత కూటం ఇక్కడ లేదు. ఒకవేళ మీరు ఇంటికాడ ఎవరన్నా తెలియని అడిగితే వాళ్ళకి కూడా చెప్పండి, ఒకళ్ళు కృతజ్ఞత కూటం లేదు అని. కనుక కృతజ్ఞతగా మా అమ్మాయి ఏమి ఏర్పాటు చేసుకుంది, అవి అక్కడ పెట్టింది, కాసేపు ఉన్న కొత్త మీ ఎదటికి ఏర్పాటు చేసి దేవునికి మహిమ కలుగుని.
అట్లే దేవుని ప్రజలమైన మనం గమనించాలి. ఎక్కడో ఉన్నాడు, ఎవరు ఎక్కడో ఉన్నాడు. మన ప్రసాద్ గారు అబ్బాయి కెనడాలో ఉన్నాడు. కెనడాలో ఉండి పురుషోత్తపట్నంలో, ఇండియాలో, కృష్ణా జిల్లాలో ఉన్న మనకు సాక్ష్యం పంపించాడు. దేవునికి మహిమ కలుగును. మరి రేపు పొద్దున పెద్ద సాక్ష్యం వస్తుందేమో. పెళ్ళి నిర్ణయం చేసుకున్నాను, త్వరగా అందరూ జరిగేటట్టు ప్రార్థన చేయండి అని. ఏమండి? ఎందుకని? ఇదంతా సంతోషకరమైన సంగతులు. ఇక్కడ అంటున్నాడు కదా, పై భాగంలో చివరి అంటున్నాడు, ఈ సంగతులు మీకు రాస్తున్నాను నేను దూరంగా ఉండగానే. నేను వచ్చి చూసినప్పుడు మీరు ఎలాగుండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకు వచ్చాడు నాయన ఇప్పుడు అనుకునే మనస్తత్వం కలిగిన వారుగా ఉండకూడదు. మీరు సంతోషంగా ఉండండి. రెండోది, సంపూర్ణులై ఉండండి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారై ఉండాలి. కనుక మిమ్ములను చూస్తుంటే ఎవరు కనిపించాలి? ప్రభువు కనిపించాలి. ప్రభువుని చూస్తుంటే ఎవరు కనిపించాలి? మీరు కనిపించాలి. ప్రభువును చూస్తుంటే ప్రభు యొక్క గుణగణాలను లెక్క చూసుకుంటుంటే అవి మీలో కనిపించాలి. మీలో ఉన్న గుణగణాలు క్రీస్తులో ఉండాలి. ఆ సంపూర్ణతకు మీరు ఎదిగి ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. మూడో విషయాన్ని చూస్తే, ఆదరణ కలిగి ఉండండి. ఏదో ఇబ్బందులు వస్తాయి, మీ మధ్య సమస్యలు వస్తాయి, పోరాటాలు జరుగుతాయి, తొందరలు జరుగుతాయి, కానీ మీరు ఆదరణ పొందండి. ఒకరిని చూసి ఒకరు, ఒకరికి ఒకరు. ఎవరిని చూసి ఆదరణ పొందాలి? శ్రమలలో ఎవరిని తలంచుకోవాలి? క్రీస్తుని తలంచుకోవాలి. మీకు అందరికీ శ్రమలు ఉండొచ్చు, మీ అందరికీ బాధలు ఉండొచ్చు, మీ అందరికీ ఇబ్బందులు ఉండొచ్చు. మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఎవరి వలన ఆదరణ కలగనప్పుడు ప్రభువుని చూడండి. దేవునికి మహిమ కలుగుగా. ప్రభువుకు ఇబ్బందులు కలిగినప్పుడు, ప్రభువుకు శ్రమలు కలిగినప్పుడు, ప్రభువుకు ఆదరణ లేనప్పుడు ఎలాగో నిలబడ్డాడు. ఆయన చూస్తుంటే మీరు కూడా నిలబడగలరు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక మీరు ఒకరినొకరు అలా ఆదరించుకోండి. పర్వాలేదు, యేసయ్య వస్తున్నాడు, పర్వాలేదు, మనం ప్రభువుని మనల్ని చూస్తున్నాడు, పర్వాలేదు, తగిన కాలం ముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి. ఒకరికి ఒకరు ఇబ్బందులు కలుగు చేసుకోకూడదు. ఒకరికి ఒకరు వేదన కలుగు చేసుకోకూడదు. ఒకరికి ఒకరికి వ్యతిరేకంగా బలహీనమైన పరిస్థితులను బోధించకూడదు. అందరూ ఎలాగుండాలంట? ఆదరణ కలిగి ఉండాలంట. అందరూ ఏ మనస్సు కలిగి ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏక మనస్సు ఎలాగూ సాధ్యమవుతుంది? నీ మనస్సు వేరు, నా మనస్సు వేరు. నీ మనస్సు యొక్క ఆలోచనలు వేరు, నా మనస్సు యొక్క ఆలోచనలు వేరు. నా మనస్సుకున్న కోరికలు వేరు, మీ మనసులకున్న కోరికలు వేరు. ఎన్నడూ ఒకరి మనసు ఒకరికి కలవదు. కాబట్టి పౌలు ఏమంటాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆ ఏక మనసు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే అందరూ కలిగి ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఏక మనస్సు కలిగి ఉంటే ఎలాగుంటాం? ఇప్పుడు చదవండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మీరును కలిగి ఉండుడి.
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారముందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలను యేసునామమున వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి, ప్రభువు విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి మనుష్యుల పోలికగా పుట్టాడు. కాబట్టి మనము కూడా మనుషులమే. మనుషులమైన మనలను మనం ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవాలి. మనలను మనం తగ్గించుకోకుండా మనల్ని మనం హెచ్చించుకుంటే మన పరిస్థితి ఏమవుతుంది? హెచ్చించుకొనవలసిన ప్రభువే తన్ను తాను తగ్గించుకుంటే, తగ్గించుకొనవలసిన మనలను మనం హెచ్చించుకుంటే, ఇప్పుడు దేవుని ఏం చేస్తున్నాం? ప్రభువుని ఏం చేస్తున్నాం? ప్రభువుని తగ్గిస్తున్నాము, మనలను మనం హెచ్చించుకుంటున్నాం. ప్రభువుని మనం హెచ్చించాలా, మనలను మనం హెచ్చించుకోవాలా? ప్రభువే మనల్ని హెచ్చించాలి. మనము కూడా ప్రభువుని హెచ్చించాలి. హల్లెలూయా. కనుక మనవలే ఆయన కూడా రక్తమాంసములు కలిగిన వాడై ఉన్నాడు. రక్తమాంసములు కలిగి ఉంటే మనమందరము రక్తమాంసములు కలిగిన వారమై ఉన్నాం. ఈ శరీరానికి రోగాలు ఉన్నాయా? ఈ శరీరానికి బాధలు ఉన్నాయా? ఈ శరీరానికి ఆకలి ఉందా? దప్పిక అవుతుందా? వేదనలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? అనాదరణ ఉందా? తొందరలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఏమీ లేనివాడు ఈ లోకానికి వచ్చి ఇలాగయ్యాడంటండి. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని సర్వలోకాలను ఆయన దర్శిస్తూ ఉంటే కోట్ల కొలది దూతలు ఆయన ఏం చేస్తున్నారంటే పరిశుద్ధుడు 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 అంటే గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. అంత గొప్ప దేవుడు తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి ఇన్ని బాధలు అనుభవిస్తుంటే, ఇన్ని బాధలలో ఉన్న మనం ఏం చేయాలి? ఏం చేయాలి? కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మన ప్రభువు త్వరలో వస్తున్నాడు. మన ప్రభువు మన కోసమే వస్తున్నాడు. ఈ కష్టాలు శాశ్వతమైనవి కావు. ఈ ఇబ్బందులు శాశ్వతమైనవి కావు. ఈ శ్రమలన్నీ చులకన శ్రమలు, అల్పకాల శ్రమలు అనుకొని ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలంట? ఆదరణ కలుగ చేసుకోవాలి. కనుక దేవుని ప్రజలమైన మనము ఒకరి విషయంలో ఒకరము ఆదరణ కలుగ చేసుకుంటూ ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. మరలా యేసయ్య వస్తాడు. ఒకవేళ యేసయ్య రాపోయినా మనమే వెళ్ళిపోతాం. మనం ఇక్కడ ఉండం కదా. ఇప్పుడు మన పరలోకములో మనకు స్థానాలు ఉన్నాయి. ఎక్కడ కూర్చోబెట్టాడు ఆయన? క్రీస్తుతో కూడా పరలోకమందు మనల్ని కూర్చోబెట్టాడు. మనకున్న స్థానం రిజర్వేషన్ చేయబడింది. మీరందరూ ఎక్కడ కూర్చుంటారు? చెప్పండి. ఎక్కడ కూర్చుంటారు? కింద కూర్చుంటారా? టాపల మీద కూర్చుంటారా?
ఒకవేళ ఇక్కడ కింద కూర్చోవచ్చు, లేక చాపల మీద కూర్చోవచ్చు, లేక కుర్చీల మీద కూర్చోవచ్చు. కుర్చీల మీద కూర్చుంటే మన శరీరంలో ఉన్న శక్తి అంతా కుర్చీలు లాగేస్తున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ కుర్చీలు. ఏమండి, అవునా? కింద నేల ఉంటే బాగుండేది. నేల లేదు, గచ్చు చేసాం, ఫ్లోరింగ్ చేసేసాం. నేల ఉంటే కాస్త ఆరోగ్యంగా ఉండేదేమో. ఏమైనా జ్వరాలు గిరాలు ఏమైనా ఉంటే తగ్గించేసేదేమో. ఇది ఇంకా పెంచేస్తుంది. బాగా ఎక్కువైపోతుంది కూర్చొని కొందికి. ఏమంటే నొప్పులు ఎక్కువైపోతున్నాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, ఏంటండి నొప్పులు. పర్వాలేదు, కాసేపేలే. ఇంకా ఎన్ని రోజులు, 4 రోజుల్లో ఏసై వస్తాడు. ఇంకా ఏమి మనకి అవసరం లేదు. గొప్ప సింహాసనం మనకుంది, గొప్ప స్థానం మనకుంది, గొప్ప ఏర్పాట్లు దేవుడు మన కోసం చేశాడు. పర్వాలేదు, కాసేపేగా కంటిన్యూ రోజులే కదా అని ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ఆదరించి. దేవునికి మహిమ కలుగు. కనుక ఒక మాట చెప్తాను, ఆదరించుకుంటాం బాగానే ఉంది. మన అవసరాలకు అప్పులు తెచ్చాం. అప్పులు ఎవరు తీరుతారు? చెప్పలేంటండి. పర్వాలేదులే, 4 రోజులేక మళ్ళీ అప్పులు లేవు పప్పులు లేవు వెళ్ళిపోతాము, అప్పుల సంఘాలు చూసుకుంటారులే అని ఆదరణ పొందుతామా? ఏమండి, అప్పులు మనం తీర్చాల్సిందే. ఏసై రోజు రావటం ఆలస్యమైనా తొందరగా అయినా మనం ఏం చేయాలి? మన అప్పులు మనం తీర్చుకోవాల్సిందే. కనుక అన్ని విషయాల్లో మనము ఒకరినొకరం ఆదరణ ఉంచుకోవాలి. ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. మూడోది ఏమంటున్నాడు? 4వది సమాధానకరంగా ఉండండి. దేవుడు ఏం చేశాడు? మన ఉభయులను సమాధానపరిచాడు. సమాధానకరమైన సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. సమాధానం మనం బంధము చేత బంధించబడి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. అక్కడొక పుల్ల, అక్కడొక పుల్ల, అక్కడొక పుల్ల, 10 పుల్లలు మనం ఏరుకున్నాం అనుకోని, 10 పుల్లలు ఏరుకుని ఏం చేస్తాం? 10 సార్లు ఇంటికి తీసుకొచ్చుకుంటామా? మరి ఏం చేస్తాం? ఒక తాడేసి ఆ పుల్లలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి ఏం చేస్తాం? కట్టు కట్టేటప్పుడు కాలుతో తొక్కి బిగుతుగా కట్టు కడతాం. అప్పుడు మన మీద ఒక పెద్ద పుల్ల ఉండొచ్చు. అప్పుడు ఏమంటామండి? ఏంటి పొద్దాక నెత్తి మీద కూర్చుంటావు? పక్కకు కూర్చో అంటమా అనవా? అనకూడదు. అంతే, ఏసై పెట్టాడు, అట్టగా ఉండాలి. కదలకుండా మెదలకుండా దేవునికి లోబడి విధేయులమై మన పైన అధికారం ఇచ్చాడు, మనకు పైన పెత్తనం ఇచ్చాడు అని ఉండాలి. కానీ తప్పించుకొని పారిపోవటానికి, మోపులోంచి బయటికి రావటానికి కుదరదు. ఏ బంధం ఉంది? సమాధాన సంబంధమైన బంధము చేత మనం బంధించబడ్డాం. ఏమండి, భార్యాభర్తల మధ్య ఏ బంధం ఉంది? చెప్పండి. ఉన్నారా భార్యాభర్తలు? కుటుంబం ఏమైనా కుటుంబం ఉందా భార్యాభర్తలుగా? ఉన్నారా? చెప్పండి. ఏ తలకాయ ఊపుతుంది కానీ అసలు మనిషి ఏం చెప్తుందా? మరి ఎందుకు మీరు అట్లా ఉంటున్నారు? భార్యాభర్తలుగా ఎందుకు ఉంటున్నారు? దేవుడు ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. భార్యాభర్తలుగా ఒక బంధాన్ని ఏర్పాటు చేసి మన కుటుంబం కట్టి ఆ వ్యవస్థలో నడిపిస్తున్నాడు. కాబట్టి అది తెగిపోకూడదు. దానికి కూతికి కతికి ఇంటికి పిల్లి వచ్చినా, కుక్క వచ్చినా, తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, మా ఇంటికి నేను పోతున్నాను బిట్టి బేడ సర్దుకొని కన్నారింటికి పోతే ఇప్పుడు ఏమైపోతుంది సంబంధం? ఏమండి,
ఏమో కొట్టినా తిట్టినా కోసినా నరికినా నువ్వే అనుకుని ఆ బంధానికి లోబడి మనము జీవిస్తున్నాం. ఆ బంధము మన మధ్య లేకపోతే ఆ కుటుంబ వ్యవస్థలు ఏమైపోతాయి? విచ్ఛిన్నమైపోతాయి. కనుక దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఈ బంధాలను, శారీరక సంబంధమైన ఈ బంధాలను మనం కాపాడుకుంటున్నాం. అయితే దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించే ఆ సమాధానకరమైన సంబంధాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ఎల్లప్పుడూ మనం ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. ఎన్నో సమస్యలు వస్తాయి, ఎంతో వేదన కలుగుతుంది, ఎంతో దుఃఖం కలుగుతుంది, నిస్సహాయ స్థితిలో ఉంటాం, మనకేమీ అగమ్యగోచరంగా ఉంటుంది, అర్థం కాదు. కానీ సమాధాన సంబంధమైన సంబంధాన్ని మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. కనుక కుటుంబంలో ఈ భార్యాభర్తలుగా ఉంటున్న ఈ బంధాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో అంతకన్నా ఎక్కువగా క్రీస్తు ప్రజలుగా ఈ సంబంధాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మన ప్రాణాలు పోయినా సరే మనము ఈ బంధాన్ని తెగ్గొట్టుకోకూడదు. ఎంతకాలం ఈ బంధం? దేవునితో సమాధానము, మనము ఒకరి పట్ల ఒకరు, ఒకరితో ఒకరు సమాధానకరమైన సంబంధము ఎంతకాలము? యుగ యుగాలు. ఈ పెళ్లి సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఎంతకాలం? కొద్ది కాలం అంటే ఎన్ని సంవత్సరాలు? కనుక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు. కానీ దేవునికి ఏర్పాటు చేసిన ఈ సమాధానకరమైన సంగతులతో కూడిన బంధము యుగ యుగాలు. ఈ తాత్కాలికమైన ఈ సంబంధాన్ని అంతగా మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, దాన్ని కాపాడుకుంటున్నాం. మరి దానిని మనం కాపాడుకోలేమా? కాబట్టి ఎక్కడుంది సమాధానకరమైన సంబంధము? ఎక్కడుంది ఏక మనస్సు? ఎక్కడుంది విధేయత? ఎక్కడుంది ఆదరణ చూపటం? ఎవడు తెప్పలాడే, ఎవడు పని ఆడే, ఎవడి బాధలు ఆడే, ఎవడి బాధలు ఎవడు తీరుతాం? రాజుగారి బాధలు రాజుగారికి ఉన్నాయి, పీతగారి బాధలు పీతగారికి ఉన్నాయి. ఎవరికి ఆదరణ ఇవ్వగలము అనేది ఇక్కడ మనం కనపరుచుకుంటున్నామే తప్ప దేవుని లేఖనాన్ని మనం అర్థం చేసుకోలేని పరిస్థితులకు వెళ్తున్నాం. కనుక దేవునికి మహిమకరముగా ఒకటి మనం సంతోషించాలి. లోకములో ఎవ్వరికీ లేని సంతోషం మనకిచ్చాడు, లేక అనేకులకు లేని సంతోషం మనకిచ్చాడు. ఈ సంతోషం ఏదో డబ్బు ఉన్న బట్టి వచ్చింది కాదు, ఆస్తిపాస్తులు ఉన్నట్టు దాన్ని బట్టి వచ్చింది కాదు, వెండి బంగారముల వలన వచ్చినది కాదు, ఏదో మేడ మిద్దెలు కలిగి ఉన్న దానిని బట్టి వచ్చే సంతోషం కాదు. మనకు పరలోకమే మనకు దొరికింది. దేవునికి మహిమ. కనుక ఈ సంతోషము చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఈ లోకంలో డబ్బులు, ఆస్తులు, పాస్తులు, వెండిలు, బంగారాలు, మేడలు, మెద్దెలు ఇవన్నీ కూడా సంతోషమే ఇస్తాయి. కానీ దేవుని వలన కలిగే సంతోషము చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. అట్టి సంతోషంను బట్టి ఆనందించాలి అని. హల్లెలూయా. కనుక మనం ఎరిగి ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించే విధానములో చాలా పొరపాట్లు పడిపోతున్నాం. ఒకనొక సమయం కోతికి ఏం దొరికిందంట? ఏం దొరికింది తెలుసులే, మీ అందరికి ఏం చెప్తారు అని చూస్తున్నారు. కొబ్బరికాయ దొరికిందంట. కొబ్బరికాయ దొరికితే దానికి ఎంత ఆనందమో. అదేం చేస్తుందంట? ఇట్లా పై ఎగరేయటం, పట్టుకోవటం, గంతులు వేయటం, ఇట్లా ఎగరేయటం, పట్టుకోవటం, డ్యాన్స్ వేయటం, ఇట్లా చేసుకున్నాడు. తప్పన అక్కడి నుంచి నెత్తి మీద పడిందంట. ఏమైపోయింది?
నెత్తి మీద పడిపోయింది. ఇవన్నీ మన నెత్తి మీద పడిపోతాయి ఒకరోజు. ఇవన్నీ తాత్కాలికమైన సంతోషాన్ని కలుగు చేసేవన్నీ ఒక దినం మన నెత్తి మీద పడిపోతే మనం ఎక్కడ పడిపోతాం? వాటి కింద పడిపోతాం. దేవుని యొక్క ఉగ్రత పరిగెత్తుకుంటూ వస్తుంది, పెళ్ళున దిగబోతుంది. ఇంకా కొండల చాటికి, బండల చాటికి, వాటి చాటికి, ఈ చాటికి పోయి లాక్కునే పరిస్థితులు. ఆ వెండి బంగారాలను తీసుకొని పోయి ఎలికలకి, పందికొక్కులకు పారేసి ఈ బతుకు జీవుడు అంటే పరిగెత్తాలని పరిస్థితులు అంటే అవి మనకు భారం. అంటే మీరు పెట్టుకోండి, నేను వద్దట్లా కొనుక్కోండి డబ్బులు ఉన్నప్పుడు. యేసయ్య మీకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి. ఏమంటే కనుక దేవుని ప్రజలమైన మనము చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని కలిగిన వారము. ఈ సంతోషముతో మనం ఉండాలి. ఎప్పుడైతే ఒక ప్రక్కన మనకు సంతోషం కలుగుతుందో ఆ సంతోషాన్ని బట్టి మనకు ఇబ్బంది కలిగిన, శ్రమ కలిగిన, బాధ కలిగిన బాధగా మనం అనుకోం, శ్రమగా మనం అనుకోం, మనకు ఇబ్బందిగా మనకు ఫీల్ అవ్వం. కానీ ఒక ప్రక్కన మనకు గొప్ప సంతోషము మనకు కలుగుతుంది కనుక ఈ బాధను మనం లెక్క చేయం. హల్లెలూయా. కనుక ఎరిగిన ప్రజలముగా దేవునికి మహిమకరముగా పౌలుగా తెలియచేసినట్లుగా చివరికి మనం ఎలాగ ఉండాలంట? సంతోషించాలి, సంపూర్ణులమై ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి, సమాధానంగా ఉండాలి. ప్రేమ సమాధానముల కర్త యొక్క దేవుడు మీకు తోడయ్యుండును. ఆయన తోడై ఉన్నాడు. హల్లెలూయా. తోడంటే మీకు తెలుసు ఏంటి తోడంటే? చెప్పండి చెప్పండి, ముగించేస్తున్నాను సుందరగా, వెళ్ళిపోద్దు. తోడంటే ఏంటి? భార్యకు భర్త తోడు, కానీ నిజంగా తోడు కాదు. కొత్తగా పెళ్లి చేసుకున్నాడంట, భార్యను తీసుకుపోతున్నాడు. మధ్యలో అరణ్య మార్గం ఉంది. ఆ అరణ్య మార్గంలో ఆమె వెంట నడుస్తూ ఆమెతో మాట్లాడుతున్నాడంట. నేను ఎట్టంటే అనుకున్నావు, పులిని చీల్చేసేవాడిని, పెద్ద క్రూర సర్పం వచ్చిన ఇట్టే తిప్పి తిప్పి నేలకేసుకొచ్చేవాడిని. నాకెంత బలం ఉందో. ఏనుగు ఏం చేయలేదు, ఎలుగుబంటి ఏం చేయలేదు, ఈ మార్గంలో ఏ దొంగోడు నా దగ్గరికి రాలేడు. మన గొప్పతనం అంతా చెప్పుకుంటున్నాడు అంట. ఈలోపు ఎలుగుబంటి వస్తుందంట. వాళ్ళంత దూరాన్ని చూసి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడంట. చెట్టు ఎక్కితే ఎలుగుబంటి చెట్టు ఎక్కదా? ఎలుగుబంటి చెట్టు ఎక్కుతుంది, అది తెలిసావాలి. అది అలా పరిగెత్తుకెళ్ళి చెట్టు ఎక్కారు. ఇది ఎలుగుబంటి చూసింది. ఈమె ఏం చేసిందంటే చచ్చినోడు జోలికి పోదంట ఎలుగుబంటి. ఈమె కనిపెట్టేసి ఏం చేసింది? చచ్చిన దానికి మళ్ళీ పడిపోయిందంట. శ్వాస ఆడట్లేదంట. ఊపిరేమన్నా ఆడుతుందేమో ముక్కుగాడ చేయబెట్టి చూసినా ఏమీ ఆడట్లేదంట. గుండెకాడ చేయబెట్టి చూసినా ఎట్టని కూర్చొని ఆడుద్ది, కానీ అది అసలు కనపడలేదంట. ఈ చచ్చిన దాని నాకెందుకురా అని వదిలేసి వెళ్ళిపోయిందంట. అమ్మయ్య అని దిగొచ్చాడంట. ఏంటి ఎలుగుబంటి చెవుకాడికి వచ్చి మాట్లాడుతుంది? ఇన్ని మాటలు మాట్లాడాడు, తోడు ఉండకుండా చెట్టెక్కాడు. ఇట్టి పనికిమాలోని నువ్వు ఎందుకు ఉంచుకుంటావు, వదిలేసి వెళ్ళిపో నువ్వు అన్న. ఇప్పటి వరకు ఎంత తోడు, అబ్బా ఏమేం మాట్లాడాడు, ఎంతగా చెప్పాడు. ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు విడిచిపెట్టేశాడు తన దారిని తాను. ఆ తోడు కాదు, ఇంకో తోడు ఉంది. చెప్పండి చెప్పండి. పాలల్లో మజ్జిగ తోడేస్తారు. తోడేనా అది? మరి చెప్పనేంటి?
పాలలో కాసిన మజ్జిగ పోతే మొత్తం అన్నీ ఏమవుతాయి? పెరుగు అయిపోతుంది. ఆ పెరుగులో నుంచి పాలను మజ్జిగను వేరు చేయగలమా? మొత్తం అంతా ఏమవుతుంది? మజ్జిగ వెన్న అయిపోతుంది. పాలుగా రావు. కొత్తయా మీకేమైనా? రావు. అట్లే దేవుడు మనకు తోడు, ఎన్నడూ విడదీయని బంధం కలిగిన వాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నారు, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. అందుకనే షడ్రక్ మేషక్ అభిజ్ఞులను అగ్నిగుండములో వేస్తే అగ్నిగుండములోనికి వచ్చాడా? అది సంబంధం. దానియేలును సింహభూవంలో వేస్తే సింహభూవంలోకి వచ్చాడా? అది బంధం. దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవునికి మహిమకరంగా విడదీయలేని బంధము, విడదీయరాని బంధము దేవునికి మనకినే ఉంది. హల్లెలూయా. కనుక మనము దేవునికి మహిమకరంగా ఈ సమాధాన సంబంధమైన సంగతులను మనం ఎరిగిన వారమై ఉన్నాం. మనకు సమాధానకరమైన సంగతులు అంటే ఒక విధంగా మనకు మధ్యవర్తి. ప్రభువైన యేసుక్రీస్తు మనకేమై ఉన్నాడంటే మధ్యవర్తి. దేవునికిని మనకిని ఏమైనా మధ్య గొడవలు వస్తే ఆయన మధ్యవర్తి కదగా, మనము మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాలి. రెండోది, మనకినే సమాధానకరమైన సంగతులు పోతే, సమాధానం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికే వెళ్ళాలి. ఆయనే మనల్ని సమాధానపరచువాడు కనుక మనల్ని సమాధానపరుస్తాడు. ఆయన మాట మనం వినాలి కనుక మనం సమాధాన పడతాం. కనుక మన మధ్య ఉన్న యేసయ్యను తొలగించేసి ఎవరినైనా అక్కడ పెట్టుకుంటే ఏం చేస్తారు? ఏమని పోయి 4 తన్నిరారా అని చెప్తారు. లేకపోతే ఆడు ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు పడేసేదా, అప్పుడు ఆడు చూసుకుంటాడు, అప్పుడు నేను వస్తానంటాడు. ఏం మాటలు చెప్తారు వీళ్ళు? అది చెప్తారు. నీకెందుకు, నువ్వు వచ్చే తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటాడంట? కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి సంగతులు ఏం చెప్పేవాడు కాదు. నీ దగ్గర నీ మాటలు, నా దగ్గర నా మాటలు, మరొక దగ్గర మరొక మాటలు చెప్పేవాడు కాదు ఆయన. అందరికీ ఒకటే చెప్తాడు. దేవునికి మహిమ కలుగునే. ఏది ఏమైనా మీరందరూ సమాధానంగా ఉండండి, సఖ్యత కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి, నేను మీకు తోడై ఉంటాను అని చెప్పే దేవుడు. హల్లెలూయా. ఆయన సేవకుడైన పౌలు కూడా అలాగే చెప్పుకొస్తున్నాడు. కనుక ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ప్రేమ. యేసయ్య మనలో ఉంటే, యేసయ్య మనతో ఉంటే మన మధ్య ఏముంది? ప్రేమ ఉంది. హల్లెలూయా. ప్రేమను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అంతగా తనను తాను తగ్గించుకొని అంతగా హింస అనుభవించాడు. ఆ ప్రేమ లేకపోతే మనకు కలిగే ఈ హింసలలో ఘోరమైన తీర్పు మన మీదకి రాకుండా మనం తప్పించుకుని ఉండేవారము కాదు. మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆ తీర్పు తానే తన మీద వేసుకున్నాడు. అన్యాయపు తీర్పు పొంది ఆయన కొనిపోబడ్డాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత దయ నీకు యేసయ్య. హల్లెలూయా. కనుక అంత ప్రేమ కలిగిన ప్రభువుని మనం పొందినందుకు మనకు ఎంత సంతోషమో. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించువారమై ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం ప్రేమ ఎంత దయ, ఎంత కృప
ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు సర్వ జనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించెను. చాలు. ఇశ్రాయేలీల కన్నా బలము గల ఎక్కువ సంఖ్య గల జనులు ఐగుప్తీయులు. ఇశ్రాయేలు కన్నా బలవంతులు ఎక్కువ సంఖ్య కలిగిన వారు ఫిలిస్తీయులు, అలాగే అష్షూరీయులు, అలాగే ఆ కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, వీళ్ళందరూ బలము గల విస్తారమైన జనము. కానీ ఎందుకు వీరిని ప్రేమించాడు? భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కన్నా ఎక్కువగా ఎంచి ఎక్కువగా ప్రేమ చూపి ఎక్కువగా ఆ ఏర్పాటును వారి పట్ల చేసుకుంటూ వచ్చాడు. ఐగుప్తీయులకు లేని ఏర్పాట్లు, కనానీయులకు లేని ఏర్పాట్లు, ఫిలిస్తీయులకు లేని ఏర్పాట్లు, అష్షూరీయులకు లేని ఏర్పాట్లు, ఈ జనులకు లేని ఏర్పాట్లన్నీ చేసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకు చేసుకొచ్చాడు? యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుక. వారికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ప్రేమించటానికి కారణమేంటి? వారి పితరులకు, వారి తండ్రులకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహమా, నీ మూలముగా అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. అబ్రహమా, నీ సంతానము మూలముగా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. కనుక ఆ చేసిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాము నడుచుకున్న ప్రకారము, ఇస్సాకు నడుచుకున్న పద్ధతిని బట్టి, యాకోబు నడుచుకున్న పద్ధతిని బట్టి వారి ప్రజలమైన మనము నడకలో మనకు తేడాలు వచ్చినా, ప్రవర్తనలో మనకు మార్పులు వచ్చినా, వారి యొక్క ప్రవర్తన ఫలితము మనము కలిగి ఉండే విధములో నేటి కాలం ముందు గొప్ప రక్షణ మనం పొందాము. హల్లెలూయా. ఇది పొందటానికి కారణము దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేమించువాడు కనుక ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహమైన ఐగుప్తులో రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. తన బాహుబలాన్ని ఉపయోగించాడంటండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనం గమనించాలి. మనము కూడా ఎరిగిన వారమై ఉండి
మన జీవిత విధానములో ఎప్పుడైతే ఈ విధంగా పౌలు గారు చెప్పినట్లుగా కొరింథీ పత్రికలో మనమందరము కూడా ఆనందిస్తూ, మనమందరము కూడా ఏక మనస్సు కలిగిన వారమై ఉంటూ, మనమందరము ఒకరినొకరము ఆదరించుకుంటూ, ఒకరి విషయంలో ఒకరము సహకరించుకుంటూ, సమాధానకరంగా ప్రేమగా మనం జీవించటానికి దేవుడే బాహుబలాన్ని ఉపయోగించి మనకు ఏర్పాటు చేసి నడిపించారు. వీటినన్నిటిని పోగొట్టుకుంటానికి మనం ఎంత బలాన్ని ఉపయోగిస్తున్నామో దేవుని బలం కన్నా మన బలమే ఎక్కువైపోతాం. కనుక అట్టి బలము మనకు రావటానికి కారణం ఏమిటంటే సైతాను గారు మన మధ్య ఒకరికి మధ్యలో ఏం పెడతారంట? ఏం పెడతాడు? అప్పుడప్పుడు అంటారు పొలాలు పెడతాడా? ఒకరి మధ్య ఒకరు పొలాలు పెట్టి ఆ పొలాలకు నిప్పంటేస్తాడు. ఆ రోజున ఆయన ఎవరో చేశారంటగా, ఎవరు తోక్క నిప్పంటించుకొని వనం అంతా తగలబెట్టేశాడంట. ఏమండి, వనం అంతా తగలబడింది కానీ వీడి తోక తగలబడలేదంట. ఇదేం గొప్ప సంగతి. కనుక దేవుని ప్రజలమైన మనము క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రేమను మనం కాపాడుకోవాలి. క్రీస్తు ప్రేమకు పాత్రులముగా మనం జీవించాలి. మనం అలాగూ చేయగలిగినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనను ఎవడు ఎడబాపును? ఎన్నటన్నిటికీ క్రీస్తు ప్రేమలో నుంచి మనం బయటికి వెళ్ళలేము, ఎవరు విడదీయలేరు. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమకు కర్త. ప్రేమ ఆయన చేతిలో ఉంది. ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఆ ప్రేమను బట్టే అన్నీ మనకు సమకూరుస్తాడు. ఇప్పుడు మనం ఇచ్చే సాక్ష్యాలన్నీ ఆయన ప్రేమను బట్టి మనకు ఇద్దిస్తున్నాడు, అది ఇస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ప్రభు నేను ఊరికినే సాక్ష్యం చెప్పుకుంటాను రేపు అంటే ఈరోజు కడుపు నొప్పి తగ్గించేస్తున్నాడంట. అబ్బా, ఎంత ప్రేమ యేసయ్యకు. డాక్టర్ గారు మనం చేయి పట్టుకోవాలంటే ఎంత? 300 కట్టాలా, 500 కట్టాలా, 150 కట్టాలా, 50 కట్టాలా? ఎంత కొంత కట్టాలి కదా. చేయబట్టుకున్న ఆయన ఊరికినే వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. మరి ఏం చేయాలి? స్కానింగ్ అంటాడు, ఎక్స్రే అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఈ ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్ అంటాడు. మళ్ళీ 3 రోజులకు మళ్ళీ రా అని చెప్పారు. మరి వేస్తాయి మళ్ళీ రొద్దుగానే అప్పుడు తగ్గిస్తాను అన్నాడు ఎప్పుడైనా? మీకు అందరూ చెప్పారు. మనం ప్రభు ఈ కడుపు నొప్పి తగ్గితే, ఈ తలనొప్పి తగ్గితే నేను మందిరంలోకి సాక్ష్యం చెప్తాను. ఆయన ఊరికి సాక్ష్యం చెప్తే సరిపోయింది, ఆయన కడుపు నిండిపోయిందా? ఏమండి? కానీ యేసయ్యకు ఆయన ప్రేమిస్తుంటే ఎంత సంతోషమో. దేవునికి మహిమ కలుగుతుంది. ఏమైనా తన బాహుబలము చేత చేయగల సమర్థుడు. ప్రేమించుట మనకు సాధ్యమైతే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరముగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమ కలిగి ఉండడానికి యోగ్యుడు ఆయనే. మనకైతే కాసేపు అయినా కోపం వచ్చేస్తుంది, చంపాలా నరకాలా అనిపిస్తుంది. ఇంకా ఏమైనా లేచి నిలబడి మాట్లాడాలి, తెగదెంపులు చేసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఆయన అలా చేయదు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నా చేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను.
ఆయన చేతుల మీద మనం చెక్కుతుంటే ఒక్కొక్క దెబ్బ ఆయన చేతి మీద పడుతుంది, మన మీద పడుతుంది, ఆయన మీద పడుతుంది. మన మీద ఎందుకు పడుతుందంటే చక్కని రూపము మనకు రావటానికి. ఆయన మీద ఎందుకు పడుతుందంటే ఆ రూపము మన మీద స్థిరంగా ఉండటానికి. అక్కడి నుంచి వచ్చి మన చేతుల మీద పడుతుంది. వడ్డాపత్తులు ఇదివరకు నాగులు చెక్కేవాడు, కర్రలు బర్రలు చెక్కేవాడు, ముళ్ళుగర్రలు వేసేవాడు. అలాగ వేసిన దెబ్బ అంతా కింద కాటుగొయ్యి ఉంటుంది, దాన్ని కాటుగొయ్యి అంటారు. కింద నేల మీద పడకుండా దెబ్బ అక్కడి నుంచి తెగొట్టుకుంటూ వస్తూ ఈ చెక్క మీద పడుతుంది. ఎన్ని దెబ్బలు వేసినా అన్ని దెబ్బలు వచ్చి చెక్క మీద పడుతుంది. డ్యామ్ డూమ్ అంటదా, ఆ చెక్క వేసాయ. ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు మనకు ఒక చక్కని రూపాన్ని ఇవ్వటానికి. ఎంత ప్రేమ! వీళ్ళకైతే డబ్బులు వస్తాయేమో, ఆయన డబ్బుల కోసం అలాగ చేయలేదు, ప్రేమను బట్టి మనకు అలా చేసుకుంటూ వచ్చాడు. అంత ప్రేమ గల ప్రభువుని మనం ఎలాగూ ప్రేమించాలి కనుక ఆ ప్రేమను మనం కనపరచాలి. రెండవది 10వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన ప్రేమను మనం చూస్తున్నాం. ఆయన అసలు ఎలాంటి వాడంట? పరమదేవుడు, పరమ ప్రభు. ఆయన కన్నా ఇంకో దేవుడు లేడు. ఆయన కన్నా హెచ్చైన స్థానంలో ఇంకొక దేవుడు లేడు. ఆయనే పరమదేవుడు, పరమ ప్రభు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు. ఆయనే భయంకరుడైన దేవుడు. ఆయన చూస్తే ఎంత భయంకరుడో. అప్పుడప్పుడు నన్ను చూస్తే పిల్లలు ఏడుస్తారు. వాళ్ళకి ఎట్ట కనపడుతున్నారు నాయన నేను అనుకుంటా. అయ్యగారు మనలో ఉన్నారుగా, ఆ ఊరే ఊరు కేస్తపల్లి తర్వాత ఆదిశ్యమ్మ గారికి మనవాడు, గోడవల్లి, మళ్ళీ ప్రబోధు, ఆడి అన్న, వీళ్ళందరూ అన్నం తినమని పెట్టడానికి ఎత్తే అసలు వంగరు. అమ్మగారు చెప్పేది సులోమన్ గారు వస్తున్నారు, గబగబ వచ్చి పెట్టగారు. స్నానానికి రారు, గబగబ బట్టలు వేసుకుని స్నానానికి వచ్చేస్తారు. ఏంటా బాబు, నేను ఎప్పుడు ఏమీ అనలేదుగా, ఎందుకు వెళ్ళి ఎట్లా చూస్తున్నారు అనిపించింది. మరి నా విషయంలో అట్ట అంటే మరి దేవుని విషయంలో ఎంతంట? మహాభయంకరుడు అంటండి, పరాక్రమవంతుడు, నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. అయినను తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. హల్లెలూయా. మనదే దేశము, మనదే దేశము. ముగించే పాట పాడతారా? ముగించేనా? పరదేశము, పరలోకము.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ ఉన్నాం? ఉన్నాంలే, పరలోకంలో అక్కడ ఉన్నాం, కానీ అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఈ లోకంలో ఉన్నాం. ఇది మన సొంత పట్టణము కాదు. మన పట్టణము పరలోక పట్టణం. మన ఎడల దేవుడు దయ చూపుతున్నాడా? ఏమండి? భయంకరుడైన దేవుడు, పరమదేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు మనుషులను లెక్క చేయనివాడు. మనం గుడ్లు నువ్వుతే మనకు భయం వేసిపోతుంది. ఏమన్నా ఆయన గుడ్లు ఇవ్వక్కర్లా. ఆయన చూడగానే ఎవరి కోసం మీరు ఎతుకుతున్నారా అంటే, నజరేయుడైన యేసును గురించి అంటే దప్పని పడిపోయి చచ్చిపోయారంట. ఏమండి? అప్పుడు యేసయ్య లేంట్రా నేనే లే అని లేపి తను తాను అప్పగించుకున్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ! మన కోసమే కదా తను తాను అప్పగించుకుంది. ఆయనేమో నేరం చేసి అప్పగించబడలేదు, కానీ మన నేరము తానే తన మీద వేసుకొని అన్యాయపు తీర్పు పొంది కొనిపోబడ్డాడు. ఎంత దయ! అందుకు కారణము ఆయన ప్రేమ. అంత ప్రేమతో మనల్ని ప్రేమిస్తుంటే మనం ఎంతగా ఆయన ప్రేమించి ఆయన మహిమపరచాలి. ఏమండి? ప్రభువా అంటే చాలా ఆయనకి ఎంత సంతోషమో. ఏమండి? కనుక దేవునికి మహిమకరముగా మనము జీవిద్దాము. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుందాము. ఆ ప్రేమను దేవుడు ఎవరి ద్వారా వ్యక్తపరిచాడంటే క్రీస్తు ద్వారా. హల్లెలూయా! ఆయన ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమ మన మీద ఉంది. ఆ ప్రేమను క్రీస్తు ద్వారా మనకు వెల్లడిపరుస్తున్నాడు. అన్ని విషయాల్లో క్రీస్తును మహిమపరుస్తూ, క్రీస్తు ద్వారా తండ్రిని మహిమపరుస్తూ, తండ్రిని ప్రేమిస్తూ, తండ్రికి ఇష్టలముగా మనం నడుచుకుందాము. హల్లెలూయా! ప్రభు మనల్ని నడిపించునుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, మేము బలహీనులము, అల్పులము, నిష్ప్రయోజకులము. మాకన్నా బలవంతులు ఉన్నారు, మాకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, మాకన్నా విద్యావంతులు ఉన్నారు. వారికన్నా ఎక్కువగా మమ్మలను ప్రేమిస్తున్న దేవుడు నీవు. ప్రేమై ఉన్న దేవుడవు కనుక మమ్మలను ప్రేమిస్తున్నావు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను వారి పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని ప్రేమిస్తూ నడిపించిన దేవుడవు కనుక మేము స్వదేశస్థులము కాదు, పరదేశస్థులము. ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము. ఆయనను మా పట్ల దయ చూపుతూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు. మేము మీ ఎడల చూపిన ప్రేమ మనుష్యులు మాకు నేర్పిన ప్రేమే కానీ మరొక ప్రేమ కాదు నాయనా. కానీ నీవు స్వతహాగా ప్రేమ అయ్యున్నావు. నీకు మహిమకరముగా నీ ప్రేమకు పాత్రులముగా మమ్మల్ని నడిపిస్తున్నావు. మేము కూడా అందుకు పాత్రులముగా మా జీవిత విధానములో మేము సంతోషిస్తూ ప్రభువా ఏక మనస్సు కలిగిన వారమై ఉంటూ సమాధాన సంబంధమైన బంధము చేత ఐక్యపరచబడుతూ
ప్రేమకు కర్త అయిన, సమాధానకు కర్త అయిన మీ యొక్క సహాయాన్ని మేము పొందుతూ మీ మహిమార్థమై మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రజలందరినీ నడిపించండి. మేము ఏక మనస్సు కలిగిన వారమై ప్రభువా, ఆదరణ ఒకరి పట్ల ఒకరము కలిగి ఉంటూ నీ మహిమార్థమై జీవించడానికి సహాయం. జరగబోతున్న పరిచర్యలో మాతో ఉండండి. మేము అట్టి సమాధానకరమైన బంధము చేత బంధించబడ్డామని, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారమై ఉన్నామని ప్రభువా, మీ బలను మేము సమీపించబోతున్నాం కనుక సహాయం చేసి మహిమ తెచ్చుకొని నీ ప్రజలమైన మేమందరము కూడా అట్టి మనస్సు కలిగి నీ మహిమార్థమై ముందుకు సాగుతూ సహాయం చేయండి. మీ బలను సమీపించటానికి సహాయం చేయండి. కృప కనపరిచి బలపరిచి మహిమ తెచ్చుకొని యేసయ్య దివ్య నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.